నువ్వు గాయత్రి విషయంలో చాలా ఎక్కువ చేస్తున్నావు సత్య. అది కరెక్ట్ కాదు. నీ పరిధిలో నువ్వుంటే బెటర్. ఆగండి ఆగండి. ఇప్పుడేంటి? గాయత్రి విషయంలో నేను ఎక్కువ చేస్తున్నానా? గాయత్రికి నేను సొంత అక్కని కాదు, సరే ఒప్పుకుంటాను. కానీ ఆ గాయత్రి నన్ను సొంత అక్కలా భావించి ఎంత దగ్గరగా ఉంటుందో తెలుసా? అసలు గాయత్రి ఒకసారి ప్రెగ్నెన్సీ పోగొట్టుకుని పిల్లలు పుట్టట్లేదని ఎంత బాధపడుతూ ఉంటుందో తెలుసా? ఒక ఆడపిల్లగా తన బాధని అర్థం చేసుకున్నాను. పూజ చేయించడానికి డిసైడ్ అయ్యాను. అయినా నేను చేస్తుంది మంచి పనే కదా, చెడ్డ పనేం కాదు కదా. దానికి మీరందరూ నన్ను కౌంటర్ చేస్తున్నారు. నువ్వు దానికోసం ఏ పని చేయడం మాకిష్టం లేదు. అయినా ఆ గాయత్రికి పిల్లలు పుట్టకపోతే నీకెందుకు? ఆ గాయత్రి బాధపడితే నీకెందుకు? నువ్విక్కడికి దేనికోసం వచ్చావో ముందు ఆ పని చూసుకో. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? నేను ఒక మంచి పని చేస్తుంటే నా మీద అరుస్తున్నారేంటి? అంటే గాయత్రి ప్రెగ్నెంట్ అవ్వడం మీకు ఇష్టం లేదా? అది కాదమ్మా. నానా మీరు ఆగండి. చెప్పు ఫణి, నేనేమైనా తప్పు చేస్తున్నానా? సత్య, వీళ్ళు గాయత్రి విషయంలో నిన్నెందుకు ఆపుతున్నారో తెలుసా? ఈ పూజలు పునస్కారాలనేవి చాలా పవర్ఫుల్. ఒకవేళ ఏదైనా పూజ ఆగిపోవడమో అరిష్టం జరగడం వలన ఏదైనా జరగనేది జరిగితే గాయత్రికి ఇంకా ఎక్కువ రిస్క్ కదా. అలా ఆలోచించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు రేపొద్దున నువ్వు పూజ చేయించావని నిన్ను కూడా అంటారు. అందుకనే నీకు సంబంధం లేని విషయాల్లో నిన్ను తలదూర్చొద్దని చెప్తున్నారు. రేపు పూజలో ఎలాంటి అరిష్టం గాని అశుభం గాని జరగదు. గాయత్రి పూజని నేను దగ్గరుండి జరిపిస్తాను, విజయవంతం చేస్తాను. ఈ విషయంలో మీరు నాకేం చెప్పకండి. మీ మాట నేను వినను. తను నన్ను అక్కలా ఫీల్ అవుతున్నప్పుడు తనని నేను చెల్లెలుగా భావించి చేస్తున్నాను, అంతే. ఏరా, మేము ఆ సత్యం నిలదీస్తుంటే నువ్వెందుకు మమ్మల్ని ఆపావు? నాన్న, మీరు ఆ సత్యకి ఇంకొంచెం గట్టిగా చెప్పారనుకోండి, ఆ సత్యకు మన మీద అనుమానం వస్తుంది.